నమస్తే. నా వెనక స్క్రీన్‌ల మీకు ఫోటో కనిపిస్తా ఉంది. వేణు ఉడుగుల డైరెక్టర్ ఈయన. అంటే నిన్న నుంచే ఎక్కువైపోయింది ప్రచారం. మంగ్లీపై ఎఫ్ఐఆర్ నమోదైంది కదా పంచగుట్ట పిఎస్‌లో. ఈయనపై కూడా నమోదైందని కొన్ని వార్తాపత్రికలు రాసుకొచ్చినాయి నిన్ననే. ఆయన నిన్ననే రియాక్షన్ ఇచ్చిండు. ఒక ప్రెస్ నోట్ లాగా అది ఒకటి విడుదల చేసిండు. నాకు సంబంధమే లేదని. నిజంగా కూడా ఈయన మీద ఎందుకు ఆరోపణలు వస్తున్నాయంటే ఆరోపణలే, నిజాలు ఏం కావు వాస్తవంగా కూడా. వేణు ఉడుగుల అన్నట్టు ఆయన ఇక్కడ అడ్వకేట్ సుబ్బారావుకు సన్నిహితుడే, తర్వాత ఈ సింగర్ మంగ్లీ కూడా సన్నిహితుడే. అయితే వీళ్ళిద్దరి మధ్యన ఈయన ఉండి సమస్య పరిష్కరించుకోవాలి, మీరు కేసులు పెట్టుకోవద్దు, బెదిరింపులు ఇవన్నీ బంద్ చేసుకోవాలని ఈయన మధ్యవర్తిత్వం చేశాడు. దీన్ని చిలువలు పలువలు చేసి కొన్ని వార్తాపత్రికలు ఏం చేసినాయంటే వేణు ఉడుగులపై, అంటే ఈ వేణుపై కూడా డైరెక్టర్ పై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది అని చాలా పత్రికలు రాసుకొచ్చినాయి. నిన్ననే రాసుకొచ్చినాయి కొన్ని డైనమిక్ పేపర్లు ఉంటాయి కదా. ఒకసారిగా ఆయన కంగు తిన్నాడు. అరే ఇది ఎక్కడ పంచాయతీ, నాకేం పంచాయతీ ఇది, నేనేదో మధ్యవర్తిగా ఉండి సమస్యను పరిష్కరించుకోవాలని చెప్తే నా మీద ఎందుకు ఇట్లా వీళ్ళు తప్పుడు వార్త రాసినారని ఆయన నిన్ననే రియాక్షన్ ఇచ్చిండు. వాస్తవంగా కూడా ఒక వీడియో ఉంది, మీరు చూడండి. ఈ అడ్వకేట్ సుబ్బారావు ఉన్నాడు కదా, ఆయన నిన్ననే చెప్పిండు పంచగుట్ట ప్రెస్ మీట్లో, ఆయనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన నాకు మంచి మిత్రుడు, ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు అని ఆయన క్లియర్ చెప్పిండు. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఒక నిమిషం ఈ డీటెయిల్స్ అన్ని చూసినాక మనం మాట్లాడదాం. ఫస్ట్ ఇది చూద్దాం. అడ్వకేట్ సుబ్బారావు సైడ్ చేసి కేసు నీరుగార్చే ప్రయత్నం కూడా మంగ్లీ, తర్వాత మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ, తర్వాత భరత్ చౌహాన్, తర్వాత రమావత్ మధు, వీళ్ళందరూ కూడా చేశారు. సో ఇందులో డైరెక్టర్ వేణు ఉడుగుల గారు నాకు సపోర్ట్ గా వచ్చారు. తర్వాత పూజారి నాగేశ్వరరావు గారు ఆర్బిట్రేషన్ చేశారు తప్ప డైరెక్టర్ వేణు ఉడుగుల గారి మీద ఎటువంటి కేసు అవ్వలేదు. ఆయన నాకు మంచి స్నేహితులు, ఇప్పటికీ కూడా మాకు మంచి సత్సంబంధాలు. ఏదైనా క్వశ్చన్ అయితే ఈ వీడియో నిన్నటిది పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్. ఆ ప్రెస్ మీట్ విన్నా కూడా కొన్ని పేపర్లు రాసుకొచ్చినాయి. అదేందో అర్థం కాలేదు, అదేం పంచాయతీ మరి. ఇది ఓకేనా? సుబ్బారావు ఈయననే మంగ్లీపై కేసు పెట్టిన వ్యక్తి. ఈయనను బెదిరించిందనట వాళ్ళ మనుషులు అనుకోండి, మరి ఇంకా ఆమెనే అనుకోండి. ఇక బెదిరించేది నేను చంపుతావు, నేను భూమి మీద లేకుండానే చేస్తామంటే ఇది ఎక్కడ పంచాయతీ అని ఆయన కేసు పెట్టిండు. ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఈయన వేణు ఉడుగులకు ఎలాంటి సంబంధం లేదు, నాకు మంచి మిత్రుడు, ఏదో మధ్యవర్తిత్వంగా వచ్చిండని చెప్పిండు కదా. ఒక్కసారి వేణు స్టేట్మెంట్ చూద్దాం. గాయని మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. డైరెక్టర్ వేణు ఉడుగుల ఆర్థిక మోసం ఘటనలో గాయని మంగ్లీపై నమోదైన కేసులో దర్శకుడు వేణు ఉడుగుల కూడా ఉన్నారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసి నిన్ననే వేసినాయి. ఇవి నిన్ననే అసత్య వార్తలపై వివరణ ఇచ్చారు దర్శకుడు వేణు ఉడుగుల. మంగ్లీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు దర్శకుడు వేణు ఉడుగుల ప్రెస్ నోట్ రిలీజ్ చేశారట. ఇక ఇదంతా అదే ఉంటుంది. ఆ ప్రెస్ నోట్ ఏందో ఒకసారి చూద్దాం. ఆయన అఫీషియల్ ఇచ్చింది ఇది, ఓకేనా. ఇటీవల కొన్ని మీడియా వేదికల్లో నా పేరు మంగ్లీ కేసుతో అనుసంధానం చేస్తూ వచ్చిన వార్తలు చూసి నాకు చాలా బాధగా అనిపించింది. నాకు ఆ ఘటనతో ఎలాంటి సంబంధం లేదు. మంగ్లీ మరియు ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావు ఇద్దరు నాకు పరిచయం ఉన్న వ్యక్తులు కావడంతో సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, బాధితులకు న్యాయం జరగాలని మాత్రమే నేను సూచించాను. దానికంటే మించి ఇందులో నేను ఎలాంటి పాత్ర కూడా పోషించలేదు. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో కూడా నా పేరు నిందితుడిగా ఎక్కడ ప్రస్తావించబడలేదు. అలాగే ఈ కేసు పెట్టిన అడ్వకేట్ సుబ్బారావు గారు కూడా ఈరోజు మీడియా ముందుకు మాట్లాడుతూ నాకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అంటే వేణుకు ఆ విషయానికి సంబంధించిన అతని వీడియో కూడా అందుబాటులో ఉంది. అయితే కొన్ని చోట్ల నిజాలు తెలుసుకోకుండా నా పేరును ఈ వ్యవహారంతో కలిపి ప్రచారం చేయడం బాధాకరం. పంచగుట్ట పోలీస్ వారు కూడా తమ విచారణలో నాకు ఈ ఘటనతో సంబంధం లేదని నిర్ధారించారు. ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ట, కుటుంబం ఇవన్నీ కూడా ఇలాంటి వార్తల వల్ల ప్రభావితం అవుతాయి. మీడియా మిత్రులు గమనించవలసిందిగా నా వినమ్ర విజ్ఞప్తి. నాపై మీరు చూపిన ప్రేమ, ఆదరణ నాకు ఎప్పుడు బలం ఇచ్చాయి. ఇదే విశ్వాసంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నానని వేణు ఉడుగుల ఈయన అఫీషియల్గా చెప్పిండు. అంటే మీడియా సంస్థల అత్యుత్సాహం కొందరి, అందరు కాదు కొందరు. ఒకసారి ఫోన్ చేద్దాం, నెంబర్ ఉంది మన దగ్గర. ఒకసారి ఫోన్ చేద్దాం. ఈయనకు మామూలుగా ఫోన్లు వచ్చేటట్టు కనిపిస్తూ ఉంది, అందుకే స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. అంటే ఈ కేసుకు సంబంధించి ఎందుకింత ల్యాగ్ అయిపోయిందంటే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో చాలామంది, వందల మంది,
కోట్లు పెట్టారు. మైక్రో ఫైనాన్స్ అని నమ్మించి మాకు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కర్నూలులో ఆడ ఈడ ఉన్నాయని ఈ రమావతు మద్ అనే వ్యక్తి నమ్మించి కోట్ల పెట్టుబడి పెట్టించిండు. ఇప్పుడు ఈ పంచాయతీ అంతా ఎక్కడ దిగాలి? వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే అయిపోతుంది, అంతే కదా. లేదా ఇంకో పని ఏం చేయాలంటే మంగ్లీ ఈ రమావతు మధుపై కేసు పెట్టాలి. ఈ వ్యక్తి నా పేరు చెప్పి నాతో పాటు దిగిన ఫోటోలు చూపించి పెట్టుబడులు పెట్టించి నన్ను లాగిండు ఈ కేసులోకి, నేను అన్యాయం చేసినాను, ఇప్పుడు బాధితులు నా మీద మొత్తుకుంటున్నారు. కాబట్టి ఏం చేయాలంటే రమావతు మధుపై కేసు పెట్టాలి. ఎందుకు పెడతారంటే ఈమెకు కూడా 100% అండ్లా మరి ఇక పార్ట్నర్ ఉందా లేకపోతే ఆమెకు కూడా ముడుపులు అందినాయి అనేది ఇక 100% మనం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఆయనపై ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది కదా పంచగుట్ట పిఎస్లో. ఈమె ఏం చేసింది, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి పోయిందట. అయితే ఆధారాలు అడిగినట పోలీసులు, ఆధారాలు లేవు. అంటే ఆమె ఏంది బెదిరించిండు నన్ను, అడ్వకేట్ సుబ్బారావు నన్ను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అంటే ఏడు ఆధారాలు చూపించమంటే లేవు. అందుకే ఆయన మీద ఎఫ్ఐఆర్ కాలేదు. ఓన్లీ కేసు పెట్టడానికి పోతే ఎఫ్ఐఆర్ మాత్రం కాలేదు, అంతమందమే ఉంది. కానీ ఈ విషయంలో మాత్రం బాధితులు మాత్రం చాలా నష్టపోయారు. కోట్లు నష్టపోయారు, లక్షలు పెట్టిండ్రు. కొందరు భూములు అమ్ముకున్నారు, కొందరు వాళ్ళ ప్లాట్లు అమ్ముకున్నారు, వాళ్ళ పంట పొలాలను కూడా లీజులకు ఇచ్చి, లేకపోతే కొందరు అమ్మిన పరిస్థితి కూడా ఉంది. నేను మాట్లాడిచ్చిన మన తొలి వెలుగులో కూడా వీడియో ఉంది, చూడండి. అంటే ఈ స్థాయిలో మోసం చేయడం అనేది మరీ దరిద్రం. అసలు మంగ్లీ కూడా ఎట్లా ఆమెకు తెలియకుండా జరుగుతుందా? నేను నిన్న ఫోన్ లైన్లో కూడా మాట్లాడిన బాధితులతోటి, మంగ్లీ ఉన్న ఫ్లాట్ కూడా తీసుకుపోయినట్ట. మంగ్లీ ఆ ఫ్లాట్లో ఉన్నదంట. మరి ఆమె ఇంత నష్టం జరుగుతుందని తెలిసి కూడా చేసిందే అంటే ఈ పేరంతా ఖరాబ్ అవుతుంది అని తెలియదా ఆమెకు? ఇదంతా సమస్య పెద్దగా అవుతుంది భవిష్యత్తులో అని తెలియదా? తెలిసే చేసింది. ఇదంతా ఒక ఆశ్చర్యార్థకంగా ఉంది. ఇప్పుడు ఒకటే పరిష్కారం ఏంటంటే కాంప్రమైజ్ అవుతారా లేకపోతే ఇంకేమవుతారా అనేది పక్కన పెడితే, ఇప్పుడు మంగ్లీ వచ్చి మీడియా ముందుకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం బాధితులు పూర్తి స్థాయిలో ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. ధర్నాలు ఇక వాళ్ళు ఉద్యమే చేస్తారంట. కానీ ఈ కేసుకు సంబంధించి వేణు ఉడుగులకు ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా మీడియా సృష్టి అనేది స్పష్టంగా అర్థమైంది. మనం కూడా ఫోన్ చేసినాం కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మరి ఇక చూడాలి, అడ్వకేట్ సుబ్బారావు పై కూడా కేసు నమోదు అయితే ఏం కాదు, ఎఫ్ఐఆర్ అయితే కాలేదు, ఈమె ఫిర్యాదు చేసింది. మరి ఏమైనా ఆధారాలు ఇస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.